హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా కొంచెం బాగా చేసిన పని ఏదయ్యా అన్న ఉంది అంటే అది మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి చూసారా, ఆ విషయంలోనే. అది తప్ప వాళ్ళు మిగతాది పెద్ద పోరాటాలు చేసింది లేదు, పాడు లేదు. ఇది మాత్రం కొంచెం ఎందుకో చేయాలి అని స్టాండ్ తీసుకున్నారు. బట్ అది ఎంతవరకు చేశారు? అది ఇప్పుడు అది చేసింది కంప్లీట్ సక్సెస్ అయ్యి వాళ్ళకి మైలేజ్ వచ్చిందా లేదా ఏంటి అనేది తెలుసుకునే ముందల ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చేసుకోండి. బట్ ఇక్కడ ఇంకొక మాట, ఇక్కడ నేను పీపీపీ మోడల్ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే అది అది ఇంకొక సెపరేట్ కాన్సెప్ట్. దాని గురించి నేను కంప్లీట్ వీడియో ఒకటి చేస్తాను, దీంట్లో నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ ఇప్పుడు ఆ విషయం అది అయింది, వాళ్ళు చేస్తామన్నారు, వీళ్ళు వద్దన్నారు, దీని మీద పోరాటం స్టార్ట్ చేశారు. కోటి సంతకాల సేకరణ అన్నారు, అవన్నీ మేము తీసుకెళ్ళి గవర్నర్కి ఇస్తాం, ఆపిస్తాం, అది ఇది అన్నారు. ఓకే, ఫైన్, బాగుంది. అది ఎక్కడ దాకా వచ్చింది? అసలు కోటి సంతకాలు అంటే ఎంతమంది చేయాలా? కోటి మంది చేయాలా? ఒక్కొక్క నియోజకవర్గంలో 60,000 మంది దాకా చేయాలి సుమారుగా. 175 నియోజకవర్గాలు కాబట్టి. బట్ వీళ్ళు మరి దాన్ని చేసినారా? వాళ్ళకి ఇప్పుడు కరెక్టే, ఒక ఒక యుద్ధం ఉండింది. ఒక యుద్ధం వచ్చినప్పుడు రాజు గ్రౌండ్లోకి దిగి యుద్ధం చేస్తా అంటే వెనకాల ఉండే సేనాధిపతులు కానీ, వాళ్ళ మంత్రివర్గాలు కానీ, తర్వాత సైనికులు కానీ, వాళ్ళందరూ కూడా చాలా ప్రయాక్టివ్గా వ్యూహాలు ప్రతివ్యూహాలు వండుకుంటా ఏమి యుద్ధం కూడా చాలా ప్రయాక్టివ్గా చేస్తారు. మంచి అసలు ఖచ్చితో చేస్తారనమాట. ఎందుకంటే రాజు గ్రౌండ్లో ఉన్నాడు, వాళ్ళకి ఆ ధైర్యం వేరుంటుంది. రాజు పోయి అంతఃపురంలో పడుకొని మీరు పోయి యుద్ధం చేసిరా అండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు అనుకో, వాళ్ళు సరే రాజా అంటారు, పోతారు. ఎవడు సరిగ్గా పని చేయడు, ఎందుకు చేస్తారు? వాళ్ళందరూ జీతగాళ్ళు కదా, చేయరు సరిగా, మామూలుగా ఉంటారు, అయిపోతుంది వస్తుంది అంతే. సేమ్ ఇదే, అర్థమైందా? ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి నాయకులకు చెప్పాడు, దీన్ని సక్సెస్ఫుల్ చేయండి అని. ఆయన దిగలే. ఆయన దిగితే ఇంపాక్ట్ వేరు ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా? అంతకుముందు ఏంది, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బాధుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. ఆయన ఏళ్ళ మాదిరి కార్యకర్తలకు లోకల్ నాయకులకు అప్పగించలేదు. అప్పగించకుండా బాగా వెయిట్ చేశాడు, టైం చూశాడు, జనాలలో కూడా కాస్త ఇది వస్తుంది. ఆ టైంలో ఆయనే దిగాడు ఫస్ట్, నేరుగా ఆయనే దిగాడు ఫస్ట్. ఏం లేదు, అదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్స్ అవి అన్నారు. కానీ ఆయన దాన్ని వెనక్కి తగ్గకుండా జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్ళాడు. బాధుడే బాధుడు అనేది అది ఒక స్లోగన్ లాగా అయిపోయింది, బాధుడే బాధుడు అని. అట్లా 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 అంటే అది ఏదైనా ఏంటంటే రాజే దిగాడు అనుకో, ముందు రాజుతో పాటు బంటులు దిగుతారు, సైనికులు దిగుతారు, సేనాధిపతులు దిగుతారు, మంత్రులు దిగుతారు, అందరూ దిగుతారు. ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ అనేది జనాలకు కనిపిస్తుంది. రాజు దిగకుండా వీళ్ళని పోయమన్నారనుకో, వీళ్ళు పోరు. రాజు మనకు ఆ టైంలో అది ఇచ్చాడా, ఆ పదవి ఇచ్చాడా, ఈ పదవి ఇచ్చాడా, వాడిని పొగిడాడు, ఈయన పొగిడాడు, వాడిని కూర్చోబెట్టుకున్నాడు, ఈయన కూర్చోబెట్టుకున్నాడు, వాళ్ళు బాలేరా ఇప్పుడు, ఇట్లాంటివాటికే మనం కావాలా, పదవులకేమో వాళ్ళు కావాలా అనుకుంటారు. సేమ్ జరిగింది అదే. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు వాలంటీర్లను ఎత్తున పెట్టుకున్నాడు, వీళ్ళని ఎత్తున పెట్టుకున్నాడు. ఇంకా సామాజిక వర్గాల పరంగా అలా ఎందుకులో అయ్యని నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళందరిని ఎత్తున పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇట్లాంటివాటికి మాత్రం కార్యకర్తలు కావాలి, కింద స్థాయి నాయకులు కావాలంటారు అని వాళ్ళ కార్యకర్తల ఫీలింగ్. నాయకులు కూడా మమ్మల్ని అటు నుంచి ఇటేసాడు, ఇటు నుంచి అట్టేసాడు, ఇప్పుడు ఏమన్నా ఎప్పుడు ఆడేస్తాడో తెలియదు, రేపు ఏ నియోజకవర్గంలో వేస్తాడో తెలియదు, మాకేమన్నా గ్యారెంటీ ఉంది నియోజకవర్గంలో ఉంటామని, ఆ తొక్కలే అని తూతు మంత్రంగా వాళ్ళు కూడా తూతు మంత్రంగానే ఉన్నారు. కానీ పెద్ద పట్టించుకోలేదు. అంటే అందరినీ కాదు, కొందరు పట్టించుకున్నారు, కొంచెం చేశారు. బట్ మిగతా మెజారిటీ మెంబర్స్ పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ సీట్ ఎక్కడో వాళ్ళకే తెలియదు బాస్, అది అట్లుంది వాళ్ళ పరిస్థితి. దానివల్ల ఇదంతా ఏమైందంటే ఏదో వాళ్ళు కాసిన సంతకాలు పెట్టేసుకొని ఎట్నో మొత్తానికి చేసుకుంటున్నట్టున్నారు. బట్ నా ఊరికైతే ఇది అట్టర్ ఫ్లాప్ అండి, మామూలు అట్టర్ ఫ్లాప్ కూడా కాదు. ఎందుకంటే అసలు వాళ్ళ ఎండ్ రిజల్ట్ ఏందండి, జనాల్లో ఇంపాక్ట్, దీని ద్వారా వాళ్ళ పార్టీకి మైలేజ్ తెచ్చుకోవాలన్నా మైలేజ్ రాలేదు దీనివల్ల అయితే. సో ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇట్లా అట్టర్ ఫ్లాప్ అయింది. నేను చెప్పేది ఏంటంటే దీన్ని మీరు లెసన్గా తీసుకొని నెక్స్ట్ రాబోయే కార్యక్రమాలనైనా బాగా చేయండి. బాగా చేయమంటే అట్లీస్ట్ మీ ఒక లోకల్ ఉండే కొంచెం పెద్ద నాయకులు, మీ పెద్ద అధినాయకుడికి చెప్పండి, సార్ ఆయన దిగకపోతే అవ్వదు, ఆయన దిగకపోతే ఊపు రాదు, ఆయన ఇట్లనే బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి బెంగళూరు షటిల్ సర్వీస్ చేస్తుంటే అవ్వదు సార్, వీళ్ళు అసలు మీరు నిమ్మక నీరెత్తినంతకాలం కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. అర్థమైందా? అట్లా ఉండొద్దు. దయచేసి ఫీల్డ్లోకి రండి. సమస్యలు ఉన్నాయి, లేదని నేను అంటలా, తప్పులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు కూడా పొరపాట్లు తప్పులు చేస్తున్నారు, ఇలా కార్యకర్తలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ మీరు వాటిని క్యాష్ చేసుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. దయచేసి ఫీల్డ్లోకి రండి. మీరు ఫీల్డ్లోకి వస్తే ఒక్కొక్క జగన్ వస్తున్నాడు, జగన్ తిరుగుతున్నాడు,
లేకపోతే వీళ్ళ నాయకులు కూడా అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ తిరుగుతున్నారు, మనకున్న సమస్యలు చెప్పుకుందామని ముందుకు వస్తారు చెప్పడానికి. అప్పుడు ఆటోమేటిక్గా ఒకరిని చూసి ఒకరు ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. బట్ మీరు చూసుకుందాంలే, ఎలక్షన్ ముందు మనం ఒక పాదయాత్ర చేద్దాంలే, అయిపోద్దిలే అనుకుంటే అవ్వదు సార్, ఖచ్చితంగా అవ్వదు. ప్లీజ్ టేక్ కన్సిడర్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.